తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలపై బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టలపైకి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బేస్ క్యాంప్ కోసమే బలగాలు ఆయుధ సామాగ్రిని హెలికాప్టర్ ద్వారా బలగాలు తరలిస్తున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలపై బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టలపైకి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బేస్ క్యాంప్ కోసమే బలగాలు ఆయుధ సామాగ్రిని హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నాయి. కర్రెగుట్టలపై బలగాల కూంబింగ్ సంబంధించి అలాగే తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఆపరేషన్ కర్రెగుట్టల పైన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు ఛత్తీస్గఢ్ ఇటు కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర బలగాలు ఇటు ఛత్తీస్గఢ్ బలగాలు కూడా గత వారం రోజులుగా 8 రోజులు ఇవాళకి కూంబింగ్ ఆపరేషన్ కర్రెగుట్టలు అనేటువంటిది కొనసాగుతుంది. భద్రతా బలగాలు 8 రోజులుగా కూంబింగ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఒకవైపు ఇటు ప్రజా సంఘాలు ఇటు మానవ హక్కుల వేదిక వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు పట్టించుకోవడం లేదు. మావోయిస్టులు కూడా ఇప్పటికే 3-4 సార్లు లేఖలు కూడా రాశారు. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైపెచ్చు ఇంకా అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఈ వెంకటాపురం సిఆర్పిఎఫ్ క్యాంపు నుంచి కర్రెగుట్టలపైకి 2 హెలికాప్టర్లు 4 సార్లు అక్కడికి వెళ్లి వాళ్ళకి సంబంధించినటువంటి జవాన్లను అక్కడ దించడం కానీ భద్రతా బలగాలను అక్కడ దించడం కానీ వీళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఆహారము మందుగుండు సామాగ్రి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే 2 హెలికాప్టర్లు 4 సార్లు వెళ్లి వచ్చాయి. అంటే ఇంకా కూంబింగ్ ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. మొన్న వడదెబ్బ తగిలి కొంతమంది వెనక్కి వచ్చినా కూడా 40 మంది జవాన్లు వెనకకి వచ్చినా కూడా ఇంకా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకు రెట్టింపు సంఖ్యలో వాళ్ళని అక్కడికి చేరవేస్తూ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే కర్రగుట్టల్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక గుహ వాళ్ళ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గుహలో 1000 మంది ఉండేటట్టు నివాసం ఉండేటట్టు ఉన్నటువంటి ఒక గుహను ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. దానికి సమీపంలోనే బేస్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భద్రతా బలగాలకు అవన్నీ కూడా కర్రెగుట్టల వాళ్ళు పైనుంచి ఏరియల్ వ్యూ మనం విజువల్స్ లో చూడవచ్చు. ఏరియల్ వ్యూ ఏ విధంగా అక్కడ గ్రీనరీ ఉందో. కర్రెగుట్టలలో 4 నదులు, ఒక ప్రధాన నదికి 4 ఉపనదులు కూడా కర్రెగుట్టల్లో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ నదులు ఉండడం మూలాన అవి చాలా గ్రీనరీని సంతరించుకున్నటువంటి వాతావరణం అక్కడ ఉంది. కేవలం ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఈ కర్రెగుట్టల్లోనే ఎక్కువగా గ్రీనరీ కనిపిస్తా ఉంది. ఇక్కడ వాటర్ సోర్స్ అంత గ్రీనరీ ఉందంటే వాటర్ సోర్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నందున మావోయిస్టులు అందరూ కూడా ఇక్కడికే చేరి ఉంటారు అన్నటువంటి దీంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఇటు ప్రజా సంఘాలు కావచ్చు వీళ్ళంతా కూడా పౌర హక్కుల సంఘాలు మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖలు ఇప్పటికే మావోయిస్టులు 3 పర్యాయాలు శాంతి చర్చల కోసం లేఖలు రాసినటువంటి నేపథ్యంలో శాంతిని పునరుద్ధరించాలి, శాంతి చర్చలకు ప్రభుత్వాన్ని ఒప్పించాలని చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఇటు రాజకీయ పార్టీల మీద ఇటు ప్రజా సంఘాలు ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న వరంగల్ రజతోత్సవ సభలో కూడా కేసీఆర్ ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పారు. అదే రోజు పౌర హక్కుల సంఘాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ ఆయన పార్టీ నిర్ణయం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. నవీన్, అయితే ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేయట్లేదు? నవీన్.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలపై బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టలపైకి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బేస్ క్యాంప్ కోసం ఆయుధ సామాగ్రిని హెలికాప్టర్ ద్వారా భద్రతా బలగాలు తరలిస్తున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలపై బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టలపైకి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బేస్ క్యాంప్ కోసం ఆయుధ సామాగ్రిని హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నారు. కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు మోహరించాయి. అటు కర్రెగుట్టలో హిడ్మా నేతృత్వంలోని పీఎల్జీఏ 1వ బెటాలియన్తో పాటు దండకార్యాలయం, స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు బర్సేదేవా, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని, ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. కర్రెగుట్టల్లో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 1-2 రోజుల్లో భారీ ఎన్కౌంటర్కు అవకాశాలున్నాయనే సంకేతాలు వస్తున్నాయి.